నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. భారీ బడ్జెట్ సినిమాలకు కేర్ ఆఫ్ హాలీవుడ్. అద్భుతమైన గ్రాఫిక్స్ కి అడ్డా హాలీవుడ్. అలాంటి హాలీవుడ్ ని ఛాలెంజ్ చేస్తుంది ఎనియన్ సినిమా. హాలీవుడ్ రేంజ్ కి ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాయి మన సినిమాలు. రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా 835 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణం ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. డైరెక్టర్ నితీష్ తివారీ లెక్క కాస్త ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ మాత్రం కావద్దంటున్నాడు. ఒకప్పుడు ఇండియన్ సినిమా బడ్జెట్ 100 కోట్లు అంటేనే ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయ్యేది. కానీ ఇప్పుడు 200, 300, 500 కోట్లు కూడా కామన్ అయిపోయింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చే డైరెక్టర్ రాజమౌళి. జక్కన్న సినిమా అంటే ఓ బ్రాండ్, ఓ క్లాసిక్ పీస్ అనే రేంజ్లో ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అందుకే బడ్జెట్ విషయంలో నిర్మాతలు కూడా కాంప్రమైజ్ అవ్వటం లేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా హాలీవుడ్ రేంజ్కి ఏ మాత్రం తీసిపోవటం లేదు. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అందుకుని హాలీవుడ్ కు తన సత్తా ఏంటో చూపించారు డైరెక్టర్ రాజమౌళి. తనకంటూ ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మరోసారి హాలీవుడ్ తో పోటీపడే సినిమాని పట్టాలెక్కిస్తున్నారు. అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ చేస్తుండటం, ఇండియానా జోన్స్ లాంటి స్టోరీ కావడం, ఇలాంటివన్నీ చూస్తుంటే హాలీవుడ్ కు మనోళ్లు గట్టి పోటీనే ఇస్తున్నారు అనుకుంటున్నారు ఆడియన్స్. సినిమాల మేకింగ్ విషయంలో రాజమౌళి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తారు. డైరెక్టర్లలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ రాజమౌళి. ఎలాంటి డేరింగ్ స్టెప్ అయినా వేస్తారు. అందుకేనేమో ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని సాహసం చేస్తున్నారు. మహేష్ రాజమౌళి సినిమా బడ్జెట్ 1000 కోట్లు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలో ఇప్పటిదాకా 1000 కోట్ల బడ్జెట్ సినిమా లేదు. ఫస్ట్ టైం SSMB 29 ఆ రికార్డును సొంతం చేసుకుంది. అందుకే సినిమాను హాలీవుడ్ లిస్టులో చేర్చేశారు మనోళ్లు. స్టోరీని రక్తి కట్టించడంలో, హీరోల్ని కరెక్ట్గా వాడుకోవడంలో రాజమౌళిది మాస్టర్ మైండ్. హాలీవుడ్ డైరెక్టర్స్ మాదిరిగానే ప్రతి విషయాన్ని థ్రిల్ చేసేలా చెప్పడంలో జక్కన్న చేయి తిరిగిన డైరెక్టర్. అందులోనూ అక్కడున్నది మహేష్ బాబు. ఇప్పటికే డిఫరెంట్ మేకోవర్స్ తో మహేష్ తెగ ఊరిస్తున్నారు. ఇక SSMB 29 స్టోరీ మీద కూడా ఇంట్రెస్టింగ్ రూమర్స్ రకరకాలుగా వినిపిస్తున్నాయి. అంతా చూస్తుంటే హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోదనే టాక్ గట్టిగా నడుస్తోంది. ఫ్యాన్స్ అయితే మరో ఆస్కార్ గ్యారెంటీ అనే రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా హాలీవుడ్ రేంజ్ కి తగ్గేదిలే అంటున్నారు. పుష్ప 2 తర్వాత బన్నీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. పుష్పరాజ్ స్వాగ్ దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. అందుకే ఈసారి ఆడియన్స్ కి అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో పట్టాలెక్కిన ప్రాజెక్ట్ హాలీవుడ్ సూపర్ హీరోల్ని ఢీ కొట్టేలా ఉండబోతుందనే విషయం ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో ఊరిస్తోంది. పుష్ప రైజింగ్, పుష్ప రూలింగ్ ఈ 2 సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాన్ని అలాగే కంటిన్యూ చేసేందుకు ఇప్పుడు బన్నీ సరికొత్తగా ప్రయోగాలు చేస్తున్నారు. ఈసారి సైన్స్ ఫిక్షన్ మూవీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్, హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టబోతున్నట్టు తెలుస్తుంది. బడ్జెట్ విషయంలోనూ అల్లు అర్జున్ అట్లీ మూవీ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గడం లేదు. దాదాపు 800 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారని అంచనా. సుమారు 250 కోట్ల రూపాయలు VFX కోసమే ఖర్చు చేస్తున్నారట. ప్రొడక్షన్ కోసం మరో 200 కోట్లు ఖర్చు చేస్తున్నారట. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 175 కోట్లని, అట్లీకి 100 కోట్లు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. బన్నీ అంటే నేషనల్ అనుకున్నారా? ఇంటర్నేషనల్ అనే స్థాయిలో ఉండబోతుందట అప్కమింగ్ మూవీ. ముఖ్యంగా సినిమాలో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ కోసం అవతార్, ఐరన్ మ్యాన్ లాంటి మూవీస్ కి పనిచేసిన టెక్నీషియన్లు పనిచేస్తున్నారట. సైన్స్ ఫిక్షన్ స్టోరీ కావడంతో VFX వర్క్ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారట. పైగా అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ అనే రూమర్ కూడా వినిపిస్తుంది. ఇప్పటికే ఏప్రిల్ 8న రిలీజ్ అయిన టీజర్ నుంచి హైప్ క్రియేట్ చేసింది. పుష్ప మూవీస్ తో దేశమంతా అల్లు అర్జున్ పేరు మారుమోగింది. ఇక ఇప్పుడు హాలీవుడ్ లో మోగుతుంది అనుకుంటున్నారట ఫ్యాన్స్. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. ప్రభాస్ ఫ్యాన్స్ కి బాగా నచ్చిన డైలాగ్ ఇది.
ఆ కటౌట్ కి తగ్గట్టుగానే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా హాలీవుడ్ ని ఢీ కొట్టే రేంజ్ లోనే ఉంటున్నాయి. విజువల్స్, గ్రాఫిక్స్, యాక్షన్, కొరియోగ్రఫీ ఇలా ప్రతి విషయంలోనూ ప్రభాస్ సినిమాలు ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉంటున్నాయి. అన్నింటికి మించి రాజమౌళి లాగే బడ్జెట్ విషయంలో ప్రభాస్ తనకంటూ ఓ ట్రెండ్ సెట్ చేసుకున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ప్రభాస్ సినిమాలకు మార్కెట్ పెరగడం, దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ పెరగడంతో నిర్మాతలు కూడా ఎక్కడా తగ్గడం లేదు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి ఫస్ట్ పార్ట్ 600 కోట్లతో తెరకెక్కించారు. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ తో సినిమాని విజువల్ వండర్లా తీర్చిదిద్దారు. కల్కి మూవీ చూసిన చాలా మంది హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతిని పొందినట్టు చెప్పారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలివిగా సైన్స్ కి తోడు పురాణాల్ని కూడా జోడించడంతో కల్కి సినిమా ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ని మరింతగా పెంచేసింది. సెకండ్ పార్ట్ పై హైప్ క్రియేట్ అయింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ ఫస్ట్ పార్ట్ కూడా అదరగొట్టింది. నిజంగానే ఉందేమో అనేలా కాన్సార్ అనే ఓ సిటీని సృష్టించడం, ఆ ఎలివేషన్స్, ఆ మేకింగ్ హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తీసిపోవు. పైగా సలార్ బడ్జెట్ కూడా భారీ బడ్జెట్టే. మొదటి పార్ట్కు 270 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. సెకండ్ పార్ట్తో కలుపుకుంటే 500 కోట్లు దాటుతుందని అంచనా. ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ ఫౌజీ, స్పిరిట్ సినిమాలకు సంబంధించి కూడా బడ్జెట్ అండ్ మేకింగ్ విషయంలో హాలీవుడ్ స్టాండర్డ్స్ నే మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మామూలుగానే ప్రొడక్షన్ విషయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. అందులోనూ ఈసారి ప్రభాస్ హీరో కావడంతో సినిమా ఇంకాస్త గ్రాండ్ గా ఉండబోతుందట. ఇక ఫౌజీ మూవీలో వార్ సీక్వెన్స్ కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారట. యుద్ధ సన్నివేశాలు ఇంగ్లీషు సినిమాలకు ఏమాత్రం తీసిపోవనే టాక్ వినిపిస్తోంది. కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నారు తారక్. ఎన్టీఆర్ మూవీస్ కూడా ప్రస్తుతం మేకింగ్ విషయంలో హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గటం లేదు. బడ్జెట్, గ్రాఫిక్స్, యాక్షన్, సీక్వెన్స్ లోనూ హాలీవుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అంచెలంచెలుగా తన మూవీ మార్కెట్ ని పెంచుకుంటున్నారు తారక్. అందుకే ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీస్ పై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. RRR సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో చాలా మంది ఎన్టీఆర్ కి అభిమానులైపోయారు. అందుకే ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని సినిమాలు చేస్తున్నారు తారక్. దేవరా సినిమాని దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. అన్నింటికీ మించి జపాన్లో కూడా భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసి మరీ విడుదల చేశారు. మార్కెట్ పెరుగుతుండటంతో ప్రతి సినిమాలోనూ హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉండేలా చూసుకుంటున్నారట. టాలీవుడ్ లో ఎన్టీఆర్ స్టార్ హీరో. అలాంటిది బాలీవుడ్ సినిమా వార్ 2లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ తో వార్ 2 ఆసక్తిని రేకెత్తిస్తోంది. అన్నింటికీ మించి వార్ 2 మూవీని 9000 స్క్రీన్స్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట ప్రొడ్యూసర్స్. అదే జరిగితే భారీ ఎత్తున విడుదలైన సినిమాగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసినట్టే అంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. యాక్షన్ మూవీగా రాబోతున్న డ్రాగన్ కోసం దాదాపు 350 నుంచి 400 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారట. హాలీవుడ్ రేంజ్ ఫైట్స్ అదిరిపోతాయంటున్నారు. RRR మూవీతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ ని సంపాదించుకున్న రామ్ చరణ్ కూడా ప్రస్తుతం హాలీవుడ్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. చరణ్ అప్కమింగ్ మూవీస్ హాలీవుడ్ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. గేమ్ చేంజర్ మూవీతో కాస్త డీలా పడినా రాబోయే సినిమాల విషయంలో మాత్రం లెక్క తప్పకూడదని గట్టిగానే టార్గెట్ పెట్టుకున్నారట. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేస్తున్నారు. పెద్ది బడ్జెట్ 300 కోట్లని ప్రచారం జరుగుతోంది. అచ్చం రంగస్థలం సినిమా కోసం వేసినట్టే పెద్ది కోసం ఓ విలేజ్ సెట్ వేసి మరీ షూటింగ్ చేస్తున్నారు. మాస్ ఆడియన్స్ మతిపోగొట్టేలా పెద్దిలో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయంటున్నారు. సినిమా హాలీవుడ్ లో విడుదల కాకపోయినా సరే మనోళ్ల మేకింగ్ మాత్రం హాలీవుడ్ స్థాయిలోనే ఉంటుంది. ముఖ్యంగా రామ్ చరణ్ రంగస్థలం సినిమాకి జపాన్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. RRR సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి 2023లో రంగస్థలం సినిమాని జపాన్ లో విడుదల చేశారు. ఆశ్చర్యంగా జపాన్ లో RRR, KGF ఫస్ట్ డే కలెక్షన్స్ ని బీట్ చేసింది రంగస్థలం. ఇలా భాషలతో సంబంధం లేకుండా అలరిస్తున్నాయి రామ్ చరణ్ సినిమాలు. అందుకేనేమో మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదనుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ చేయబోయే అప్కమింగ్ సినిమాల లిస్టు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. చరణ్ చేతిలో భారీ ప్రాజెక్టులే ఉన్నాయి.
పుష్ప 2 లాంటి సినిమా తర్వాత సుకుమార్ చరణ్తో సినిమా చేయబోతున్నారు. గతంలో ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం రికార్డులు సృష్టించింది. అందుకే ఈసారి అంతకు మించే ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో సినిమా అనే టాక్ నడుస్తుంది. త్రివిక్రమ్, తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి చరణ్ లైనప్ గ్లోబల్ స్టార్ అనే పేరుకు తగ్గట్టుగానే ఉంది. ఇప్పుడు టెక్నాలజీని వాడుకోవటంలో, విఎఫ్ఎక్స్ విషయంలో హాలీవుడ్తో పోల్చుకుంటే ఇన్నాళ్ళు మన వాళ్ళు కాస్త వెనకపడ్డారనేది అంతా ఒప్పుకునే విషయమే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఏలియన్ సినిమాల కోసం హాలీవుడ్ నిపుణులు పనిచేయటం భారీగా పెరిగింది. బడ్జెట్ విషయంలోనూ, టెక్నాలజీ విషయంలోనూ ఎక్కడా తగ్గటం లేదు. ఇప్పటికే విడుదలైన చాలా సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. హాలీవుడ్ ఎక్స్పర్ట్స్ మన సినిమాలకు పనిచేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా సరే మన వాళ్ళు అస్సలు వెనక్కి తగ్గడం లేదు. RRR మేకింగ్ కోసం ఏకంగా 550 కోట్లు ఖర్చు చేశారు. విఎఫ్ఎక్స్ లో ప్రతి సన్నివేశాన్ని నిజమేనేమో అనే విధంగా చూపించారు. ఇక ఆదిపురుష్ మూవీకి అయిన బడ్జెట్ కూడా 550 కోట్లకు పైమాటే. ఆదిపురుష్ సినిమా కోసం రియల్ టైమ్ టెక్నాలజీతో పాటుగా మోషన్ క్యాప్చర్, కంప్యూటర్ జనరేటర్ ఇమేజరీ టెక్నాలజీని వాడారు. హాలీవుడ్ లో మాత్రమే వాడే ఇలాంటి టెక్నాలజీని ఫస్ట్ టైం ఇండియన్ సినిమాలో వాడారు. ఆదిపురుష్ రిజల్ట్స్ నిరాశపరిచిన గ్రాఫిక్స్ విషయంలో, మేకింగ్ విషయంలో మన వాళ్ళు హాలీవుడ్ టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. ఇక 2022లో వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా కోసం 375 కోట్లు ఖర్చు చేశారు. బ్రహ్మాస్త్ర కోసం ఏకంగా 4500 విఎఫ్ఎక్స్ షాట్స్ వాడారు. హాలీవుడ్ సినిమాల్లో వాడే అత్యాధునిక టెక్నాలజీని వాడుకుని గ్రాఫిక్స్ డిజైన్ చేశారు. ఇలా ఏ విషయంలోనూ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. హాలీవుడ్ మూవీ మేకింగ్ ని, హాలీవుడ్ టెక్నిక్స్ ని ఇండియన్ సినిమాల్లో వాడుకుంటూ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నారు. చూస్తుంటే రాబోయే రోజుల్లో తప్పుకో హాలీవుడ్ అంటూ ముందుకు దూసుకుపోయేలాగా ఉంది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. హాలీవుడ్ అని గొప్పగా చెప్పుకునే స్థాయి నుంచి ఇప్పుడు హాలీవుడ్తోనే పోటీ పడే రేంజ్కి వెళ్ళిపోయింది ఏలియన్ సినిమా. చూస్తుంటే ఏలియన్ ఫిలిం ఇండస్ట్రీ రెండో హాలీవుడ్గా మారిపోతుందేమో అనుకుంటున్నారంతా. సో ఇది వారం బిగ్ స్టోరీ. మరో మంచి స్టోరీతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.